అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా రోజు రోజుకి యాక్సిడెంట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ప్రధాన రహదారులే కాకుండా చిన్న చిన్న కూడల్లో కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నగరంలో ఏదో ఒక మూల యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి మనం వింటూనే ఉన్నాం. సో అసలు ఇలా యాక్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు రాయదుర్గం ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సో ప్రధానంగా అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ గురయ్యే వాళ్ళు ఎస్పెషల్లీ డ్రైవర్స్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళ ఏజ్ గ్రూపు 20 నుంచి 30, మ్యాక్సిమం బిలో 35 ఇయర్స్ మెయిన్ ఏజ్ గ్రూప్ వీళ్ళందరూ. నెంబర్ 2, ఓవర్ స్పీడ్. రోడ్డుకు ఉన్నటువంటి స్పీడ్ కాకుండా వాళ్ళ విపరీతమైన స్పీడ్, ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ రూల్స్ కానీ పాటించకుండా ఓవర్ స్పీడ్గా వెళ్ళటమే ప్రధానమైన కారణం ఈ అన్నిటి యాక్సిడెంట్లు కూడా కారణం. నిన్న ఇబ్రహీంబాగ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. అలాగే అంతకుముందు రోజు మల్కం చెరువు దగ్గర కూడా యాక్సిడెంట్ జరిగింది. మా దగ్గర 2 days బ్యాక్ మల్కం చెరువు దగ్గర చరణ్ అనే ఒక అబ్బాయి 19 ఇయర్స్, చాలా చిన్న పిల్లోడు పాపం, డిగ్రీ 2nd ఇయర్ BBA చదువుతున్నాడు. అతను మధ్యరాత్రి 2 గంటలకు ఇంట్లో నుండి బయలుదేరి జస్ట్ వాళ్ళ పేరెంట్స్ కంటే వాళ్ళ తాత దగ్గర ఉంటాడు. తను ఇలా ఎక్కడికి వెళ్తుంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పేసి సరదాగా బయటకు వెళ్ళి ఆ ఓవర్ స్పీడ్ ఫ్రెండ్స్ దగ్గర త్వరగా వెళ్ళాలని ఒక ఆతృతతోటి ఈ BNRLs నుండి టువర్డ్స్ మల్కం చెరువు వచ్చే రూట్లో చాలా ఓవర్ స్పీడ్ వచ్చేసి ఆ కంట్రోల్ తప్పి కారు ఆ ఫ్లైఓవర్కు హిట్ చేయడం జరిగింది. దాంతో ఆ కారు ఆల్మోస్ట్ 60-70% క్రాష్ అయిపోయింది కారు. ఆ అబ్బాయి అందులోనే ఇరుక్కొని స్పాట్ డెడ్ అక్కడికక్కడే చనిపోయాడు. జస్ట్ బికాజ్ ఆఫ్ ఓవర్ స్పీడ్ ఒక 2 ప్రాణం కోల్పోయాడు అక్కడ. సార్, ముఖ్యంగా ఈ ఐటీ కారిడార్లోనే ఈ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఐటీ కారిడార్ అనేది సరి అని కాకపోవచ్చు. ఇక్కడ ఒకసారి మనకి ఎక్కువ యాక్సిడెంట్ కనపడడానికి కారణం ఇక్కడ రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి. అది మెయిన్, అది విశాలంగా ఉండడం వల్ల ఓవర్ స్పీడ్కు ముఖ్య కారణం అవుతుంది. రోడ్డు కూడా ఎలాంటి ఒడిదుడుకు లేకుండా చాలా నీట్గా ఉంటాయి కాబట్టి ఓవర్ స్పీడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓవర్ స్పీడ్ వెళ్తే యాక్సిడెంట్ కావడానికి అవకాశాలు రెట్టింపు అవుతుంది. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్లో ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్కహాల్ తీసుకున్నట్లుగా కూడా ఆరోపిస్తున్నారు. సో దీనిపైన మీరేమంటారు? చరణ్ అనే అబ్బాయికి ఆల్కహాల్ తీసుకున్నట్టు ఏమీ అయితే మాకు దృష్టికి రాలేదు. మా ఎంక్వైరీలో అయితే అతనికి ఆల్కహాల్ అలవాటు లేదని తెలిసింది. కాబట్టి ఈ ఫ్రెండ్ సర్కిల్లో రాత్రి అనక పగలనక ఎక్కడంటే అక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడంటే అక్కడ వెళ్ళేవాడని చెప్పి ఆ సందర్భంలో ఫ్రెండ్స్ దగ్గరికి ఏదో టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నట్టు తెలిసిందనంట. అక్కడ ఏదో మార్నింగ్ ఏదో ఫుడ్ దొరుకుతుందని చెప్పి ఆ ఫుడ్ ఏదో తినడం కోసం ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నట్టు తెలిసింది. అయినా సరే అది ఒకవేళ ఆల్కహాల్ కంటెంట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మేము ఆ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగిందన్న. సో ఈ యాక్సిడెంట్ జరగకుండా చూడడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరం. కౌన్సిలింగ్ ఇన్ ద సెన్స్ తల్లిదండ్రులు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. మధ్యరాత్రి టైంలో హార్డ్ అవర్స్లలో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, పార్టీలు అని చెప్పేసి ఏ టైంకి ఇంటికి వస్తున్నారని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఏదన్నా అకేషన్ ఉంది, పిల్లల ఫ్రెండ్స్ దగ్గరికి పార్టీ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఏదో జరిగింది అంటే మిడ్ నైట్ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అక్కడే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పడుకోవచ్చు, మార్నింగ్ లేచి రావచ్చు. అలాగే వాళ్ళు చెప్పడం అవసరం. లేదు అంటే ఒక డ్రైవర్ ఉంటే బెటర్. ఇలా అందులో ఒక గ్రూప్లో 10 మంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అందులో ఎవరైనా తాగని వ్యక్తి ఎవరైనా ఉంటే కూడా అలాంటి అతనితో డ్రైవింగ్ చేసుకుని వస్తే వాళ్ళు సేఫ్గా ఇంటికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఆ వయస్సు ప్రభావం అనుకోండి, ఆ మత్తు ప్రభావం అనుకోండి, లేదంటే ఒకళ్ళు తాగి లేకపోయినా ఆ వయసు ప్రభావం, ఆ స్పీడు వెళ్ళడం వల్ల చాలా సందర్భాల్లో ఓవర్ స్పీడ్ తోటి ప్రమాదానికి గురై చాలా విలువైన ప్రాణాలు వాళ్ళ డ్రైవర్తో కాకుండా ఆపోజిట్లో ఉన్న వ్యక్తులకు కూడా ప్రాణాలు పోవడం జరుగుతుంది. దాంతో ఇరువైపుల కుటుంబాలు కూడా బాధించబడుతున్నాయి చాలా సందర్భాలు. సో చాలా వరకు కేసుల్లో మైనర్లే ఎక్కువగా ఉన్నారు, అంటే మైనర్లే ఎక్కువగా ఇలాంటి యాక్సిడెంట్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనపడుతున్నాయి సిటీలో. సో తల్లిదండ్రులు వాళ్ళకి యథేచ్ఛగా వాహనాలు ఇవ్వడమే దీనికి కారణాలు అంటారా? మైనర్ చెప్పాను కదండి, ఏజ్ గ్రూప్. ఈ ఏజ్ గ్రూప్ 22, 25, 30 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు వాళ్ళ వయసు అలాంటిది కాబట్టి ఓవర్ స్పీడ్ పోవడానికి అవకాశం ఉంది. ఆటోమేటిక్గా వాళ్ళే ఎక్కువ ప్రమాదాలకు గురి కావడానికి అవకాశం ఉంది. దీనికి ముఖ్య కారణం తల్లిదండ్రులకు వాళ్ళ మీద సరి అయిన కంట్రోల్ లేకపోవడం అని చెప్పాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి నిలదీసే పరిస్థితి లేదు. వాళ్ళని అడిగితే కూడా పిల్లోడు మరి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ఆలోచించడం ఒకటైతే, రెండోది పిల్లోడికి ఏది అడిగితే అది ఇవ్వటం, అవసరం ఉన్నా లేకున్నా అవసరానికి మించి అతనికి ఒక సదుపాయాలు అందించడం కూడా ఇందుకు యాక్సిడెంట్లకు ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఈ స్పీడ్ లిమిట్స్ గురించి స్పీడ్ లిమిట్ బోర్డులు కానీ సీసీ కెమెరాలు కానీ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పుడు మాకు ఐటీ కార్లలో రీసెంట్లీ సీసీ కెమెరాస్ పెడుతున్నాము. నైట్ టైంలో తిరిగే వాళ్ళందరినీ కూడా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నాం. మా సిపి గారు
ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ద సేమ్. నైట్ టైంలో ఓవర్ స్పీడ్ వెళ్ళినా అనాథరైజ్డ్గా తిరిగినా కూడా ఈ బైక్ రేసింగ్స్ అవన్నీ మీరు తెలుసు మనకు. ఈ మధ్యలో ఒక 200 బైకుల వరకు కూడా సీజ్ చేయడం జరిగింది. అందరి మీద కూడా బైక్ రేసింగ్, ఓవర్ స్పీడ్, ఈ స్టంట్స్ వీళ్ళందరి మీద కేసు చేసి కోర్టు పంపడం జరిగింది. ఇంకా కూడా ఇప్పటివరకు అది ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయింది. అయినా కూడా అక్కడ హై రెజల్యూషన్ కెమెరాస్ పెట్టేసి నైట్ టైం ఏమైనా చేస్తే ఆ నెంబర్ ప్లేట్ రీడ్ చేసి నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళి కూడా ఆ బైక్ పట్టుకొచ్చి ఆ వీడియో రికార్డింగ్ ప్రూఫ్తో వాళ్ళ మీద కేసు చేసేయడానికి మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ అందరూ ఎంప్లాయీస్కి కానీ అక్కడ ఉన్న కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్, ఈ ఫుడ్ కోర్ట్స్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఇన్ టైంలో ఆపేసి అంటే యాజ్ పర్ వాళ్ళ టైమింగ్ ప్రకారం అన్ని క్లోజ్ చేసుకొని త్వరగా వెళ్ళిపోవడానికి పోయే విధంగా వాళ్ళకు మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలు కాలేజీ వాళ్ళకు కూడా ట్రాఫిక్ అవేర్నెస్, కాలేజీ పిల్లలకు కానీ, డిగ్రీ పిల్లలకు కానీ, ఇంజనీరింగ్ పిల్లలకు కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కలిగిస్తున్నాము టు ప్రివెంట్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్. చూశారు కదా, పోలీసులు వారిస్తున్నా, పోలీసులు వాళ్ళ చర్యలు వాళ్ళు చేస్తున్నా కూడా సో ఎదుటి వాళ్ళు సక్రమంగా వస్తున్న యాక్సిడెంట్ చేసే వ్యక్తులు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా బలి తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటిది తప్పకుండా చర్యలు వీటిపై తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ వేణుతో విజయ్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.